Hi homies, this is Vijay. Welcome to the channel Healthy Home Tech. కిందటి ఎపిసోడ్లో మనం టైప్స్ ఆఫ్ టాయిలెట్స్ గురించి తెలుసుకున్నాం. అందులో మీ టాయిలెట్ టైప్ ఏదో కూడా తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ ఎపిసోడ్ చూడటం మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ చూడండి. ఆఫ్టర్ థరో రీసెర్చ్ ఫర్ ద పాస్ట్ 4 years, I have developed a contactless toilet cleaning equipment. This equipment is also available in Amazon. The product link is provided in the description. Let's discuss the parts of the product. A PET bottle jar and a red colored wall mount. Now let's install the kit in the washroom. ఎక్విప్మెంట్ బిగించేందుకు ముందుగా ఈ 2 హోల్స్ని మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా? మార్క్ చేసిన తర్వాత ఆ హోల్స్ డ్రిల్ చేసుకోవాలి. వాల్ మౌంట్ని ఈ విధంగా బిగించాలి. తరువాత పెట్ జార్ని యథాస్థానంలో ఉంచి కింద చెక్ నట్ని బిగించాలి. మనం ఇందాక తీసిన చెక్ నట్ని తిరిగి బిగించాలి. అప్పుడు బాటిల్ బిగించిన తర్వాత ఈ పొజిషన్ ఇలా వస్తుంది. చెక్ నట్ బిగించిన తర్వాత ఈ పైప్కి ఒకవైపు ఫ్లాట్ ఎండ్ ఉంటుంది. ఫ్లాట్ ఎండ్ ఉన్నదాన్ని ఈ హోల్లో పెట్టి ప్రెస్ చేయాలి. అది క్లిక్ అయిన తర్వాత ఇక్కడ సర్క్లిప్ ఆర్ లాక్ వాష్ బ్లూ కలర్ ఉంది కదా, దాన్ని యథాస్థానంలో పెట్టాలి. అది సో దిస్ ఇస్ ఆల్. ఫ్లష్ ట్యాంక్లో ఫ్లషింగ్కి అవసరమైన వాటర్ ఎంటర్ అయినటువంటి హోల్ నుంచి కాకుండా దాని అదర్ సైడ్ని ఇక్కడ ఒక డమ్మీ హోల్ ఉంటుంది. ఇందులో నుండి మన ఎక్విప్మెంట్ యొక్క ఈ పైప్ని, అంటే మీకు ఇక్కడ షార్ప్గా ఉంటుంది, ఆ ఎండ్ని ఇన్సర్ట్ చేసి లోపలికి పెట్టాలి. ఒకవేళ కనుక ఈ టైప్ ఆఫ్ ప్రొవిజన్ లేకపోతే అదర్ సైడ్ ఈ కార్నర్లో ఒక 8 mm హోల్ వేసుకుంటే మీకు ఈ 7 mm పైప్ ఈజీగా ఎంటర్ అయిపోతుంది. ఓకేనా? ఈ కాంటాక్ట్లెస్ టాయిలెట్ క్లీనింగ్ కిట్ని మనం సక్సెస్ఫుల్గా ఫ్లష్ ట్యాంక్కి బిగించాం. సొల్యూషన్ పోసే ముందర ఈ కాక్ క్లోజింగ్ పొజిషన్లో ఉండాలి. ఇలా కిందకుంటే ఓపెన్, ఇలా అడ్డంగా ఉంటే కనుక క్లోజ్. ఈ కాంటాక్ట్లెస్ టాయిలెట్ క్లీనింగ్ కిట్లో మూత తీసి దీంట్లో సొల్యూషన్ నింపాలి, క్లీనింగ్ సొల్యూషన్. అందు గురించి ఫన్నల్ పెడుతున్నాం. ఫన్నల్ పెట్టిన తర్వాత దీంట్లో ఈ కాక్ క్లోజ్ చేసిన తర్వాత ఈ సొల్యూషన్ నింపుతాం. మనం ఇంచుమించుగా ఒక 1/2 లీటర్ క్లీనింగ్ సొల్యూషన్ ఇందులో నింపాం. మనం ఈ కాంటాక్ట్లెస్ క్లీనింగ్ కిట్లో నింపిన సొల్యూషన్ ఏమిటి, దాని గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఆ విషయాలన్నీ మనం తర్వాత ఈ వీడియోలో చివరి తెలుసుకుందాం. ఈ కాంటాక్ట్లెస్ క్లీనింగ్ కిట్ యొక్క మూత బిగించేసిన తర్వాత ప్రొసీజర్ గురించి ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. కమోడ్లో ఎప్పుడు ఆ లెవెల్కి నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు కిందకి దిగినప్పుడే మనకి ఫ్రెష్గా పనిచేస్తుంది. కాబట్టి ఒక మగ్గుతో నీళ్లు తీసుకుని కొద్దిగా ఫోర్స్గా ఎత్తి పొయ్యాలి. చూసారా, నీళ్ల లెవెల్ దిగిపోయింది. ఇది నీళ్ల లెవెల్ దిగిన తర్వాత మీకు చుట్టూ బ్రౌన్ రింగ్ కూడా కనపడుతుంది. మనం క్లీన్ చేసే ముందర ఎప్పుడైతే కమోడ్లో నీరు కిందకి దిగిందో అప్పుడు ఈ ఫ్లష్ వాల్వ్ని క్లోజ్ చేయాలి. ఫ్లష్ వాల్వ్ని క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ కార్క్ని ఓపెన్ చేయాలి. సొల్యూషన్ కనుక కిందకి దిగకపోతే మూతను కొద్దిగా లూజ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎయిర్ డిస్ప్లేస్మెంట్ కావాలి. చూసారా, సొల్యూషన్ దిగుతుంది. కొంతమేరకు మనకి ఎంత కావాలో అంత దిగిన తర్వాత ఈ కార్క్ని తిరిగి క్లోజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫ్లష్ ట్యాంక్లో ఉన్న నీళ్ళలో సుమారుగా ఒక 50 ml సొల్యూషన్, క్లీనింగ్ సొల్యూషన్ దిగిందనమాట. ఇప్పుడు కమోడ్ యొక్క మూత ముయ్యాలి. కమోడ్ యొక్క మూత మూసిన తర్వాత మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు లార్జ్ ఫ్లష్, స్మాల్ ఫ్లష్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో స్మాల్ ఫ్లష్ బటన్ని ఒకసారి నొక్కాలి. నీళ్లు దిగుతున్నాయి అంటే ఆ దిగినది కెమికల్ వాటర్ అనమాట. అలాగా 2 సార్లు 3 సార్లు నొక్కి మీరు ప్రతి 10 నిమిషాలకి ఒకసారి బటన్ నొక్కితే కొద్దిసేపటికి ఫ్లష్ ట్యాంకులో నీరు మొత్తం దిగిపోతుంది. అప్పుడు మీకు జస్ట్ ఫ్లష్ చేసి క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇందాక మనం క్లీనింగ్ ప్రాసెస్లో చూసినటువంటి లిక్విడ్ గురించి ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. అందులో పోసిన లిక్విడ్ జస్ట్ నాట్ ఓన్లీ క్లీనర్, ఇట్స్ ఎ బ్లీచింగ్ ఏజెంట్ ప్లస్ బ్యాక్టీసైడల్ అండ్ వైరసైడల్ అండ్ ఫంగిసైడల్. అంటే జస్ట్ క్లీనింగ్ ఏజెంటే కాకుండా బ్యాక్టీరియాని, వైరస్ని,
ఫంగైని నిర్మూలిస్తుంది. ఈ సొల్యూషన్ మన కరోనా టైంలో విరివిగా వాడినటువంటి సోడియం హైపోక్లోరైట్ లాంటి కెమికల్స్ వాడినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పార్ట్ 1లో తెలుసుకున్నాం. ఒకవేళ ఆస్తమాతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే కనుక క్లీన్ చేసిన 1 గంట తర్వాత వాడటం శ్రేయస్కరం. అమెజాన్లో దొరికే సోడియం హైపోక్లోరైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం. మనం టాయిలెట్ క్లీనింగ్కి వాడేటటువంటి సోడియం హైపోక్లోరైట్ క్వాలిటీ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలంటే గమనించవలసిన విషయాలు. దాని రంగు లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది ఒకటి. రెండో పాయింట్, మూత తీయంగానే అది క్లోరిన్ వాసన వస్తుంది. ఒకవేళ రంగు తగ్గినా క్లోరిన్ వాసన లేకపోయినా ఆ హైపోక్లోరైట్ క్లీనింగ్కి పనిచేయదు. మనకు జనరల్గా ఆన్లైన్లో దొరికేది 5% నుంచి 11% వరకు ఉంటుంది. ఏదైనా మనం వాడుకోవచ్చు. ఇంతవరకు మనం టైప్ 1 కాంటాక్ట్లెస్ క్లీనింగ్ ఆఫ్ ద టాయిలెట్ గురించి తెలుసుకున్నాం. ఇంకా మనం టైప్ 2, టైప్ 3 టైప్ ఆఫ్ టాయిలెట్స్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు టైప్ 2 టాయిలెట్ వితౌట్ ఫ్లష్ ట్యాంక్ గురించి, టైప్ 3 టాయిలెట్ విత్ ఆర్ వితౌట్ ఫ్లష్ ట్యాంక్ బట్ యూజింగ్ సెప్టిక్ ట్యాంక్ గురించి కాంటాక్ట్లెస్ క్లీనింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది మనందరికీ తెలుసున్నటువంటి స్ప్రే బాటిల్. కరోనా టైంలో హ్యాండ్ శానిటైజేషన్కి విరివిగా వాడుకున్నాం. ఇదే బాటిల్ని ఇందులో సోడియం హైపోక్లోరైట్ నింపి పైన ఒక 5 ml క్యాస్టర్ ఆయిల్ వేసి షేక్ చేసి మొత్తం కమోడ్ అంతా లోపల స్ప్రే చేసి తరువాత మూత మూసి ప్రతి 5 నిమిషాలకి ఒకసారి చొప్పున ఒక 3-4 సార్లు ఫ్లష్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్ టైప్ 2 and 3 టాయిలెట్స్కి బాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ సోడియం హైపోక్లోరైట్ని మెటల్ పార్ట్స్ మీద కానీ మెటల్ కోటెడ్ ప్లాస్టిక్ పార్ట్స్ మీద కానీ వాడకూడదు. అంటే మన ఫ్లష్ ట్యాంక్ మీద లార్జ్ ఫ్లష్కి స్మాల్ ఫ్లష్కి మెటల్ కోటెడ్ ప్లాస్టిక్ నాబ్స్ ఉంటాయి, వాటి మీద వాడకూడదు. వాడితే కనుక అవి పాడైపోయే ఛాన్స్ ఉంది. దిస్ కన్క్లూడ్స్ ద సిరీస్ ఆఫ్ కాంటాక్ట్లెస్ టాయిలెట్ క్లీనింగ్ కిట్స్. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, డౌట్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హెల్దీ హోమ్ టెక్. See you in the next episode. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.